రెండు విషయాలు చెప్తాను. ఒకటి, దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ బాధితుడిని చూపించి. అక్కడ నువ్వు వేదాంతాలు మాట్లాడటం కాదు, వీడేం పాపం చేస్తే ఈ గతి పట్టాడు అనే వాడి నేరాల సంఖ్యను బయటికి తీయటం కాదు. నువ్వు చేయదగ్గదేంటి? సరే, పాపమో పుణ్యం వాడిని ఎత్తుకొచ్చింది, ఆడు మోస్తున్నాడు, నువ్వు చేయదగ్గదేంటి? ఇంకొకటి చెప్పనా, కొన్నిసార్లు మన స్పందనను గుర్తించడానికే కొంతమంది వ్యక్తులకు సమస్యలు వచ్చేటట్టు దేవుడు చేస్తాడు. ఆ సమస్యల్లో మన స్పందన ఏంటో దేవుడు పసిగట్టడానికి కొంతమంది వ్యక్తులు కొన్ని ఇబ్బందులు వచ్చేటట్టు మన కళ్ళ ముందు దేవుడు అనుమతిస్తాడు. అప్పుడు మన హృదయం కొట్టుకుంటుందా? స్పందిస్తుందా? వాళ్ళు చేస్తారులని మన దగ్గర అవకాశం ఉన్నా కూడా చేతులు దులిపేసుకొని వెళ్తున్నామా? మొత్తం రాయబడతాయి అక్కడ. నేను చెప్పేది వేస్ట్ మ్యాటర్ కాదు, దీన్ని సీరియస్గా తీసుకుంటే ధన్యులు మీరు. చాలా కీలకమైన విషయాలు ఇవి. ఎంతమందికి అర్థమవుతుంది? ఖచ్చితంగా తీసుకోండి. దేవుడు పరిగణలో తీసుకుంటాడు. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసేటప్పుడు వాళ్ళ యోగ్యత అయోగ్యతను ఎంచొద్దు. నిజంగా వాళ్ళు బాధపడుతుంటే, అది జెన్యూన్ అయితే తప్పకుండా నువ్వు చేయదగ్గ సాయం నీకు ఓపికంటే చెయ్యి. లేకపోతే కనీసం ప్రార్థన అన్న, దేవా బిడ్డకి సాయం చేయి ప్రభు, నేనేం చేయలేకపోతున్నా, నా దగ్గర ఆ పరిస్థితి లేదని, నీకు చేయదగ్గది నువ్వు చేయి. లేకపోతే కనీసం ప్రార్థన, లేదా చేసేవాళ్ళదన్నా చూపించు, అదిగో ఫలానోళ్ళు చేస్తారు పోయా. కానీ దిక్కుమాలిన వేదాంతాలు చెప్పి వాళ్ళ పాపం అట్ట జుట్టుకుంది, వాళ్ళ కర్మ అట్ట గాలింది, మనం మంచిగుంటే మంచి క్రమాలు వస్తాయి, అట్లాంటి పాపిష్టి పనులు చేస్తే అట్ట కర్మ గాలిద్ది, ఏం చేద్దాం, ఎవడు దోడు మొయ్యాలి మనకెందుకు అని దులిపేసుకొని పోవద్దు. ఏం చేయాలి చెప్పండి? కనికరము చూపాలి. ఇప్పుడు ఆ యాజకుల్లో కనికరం ఉందా? కనికరం లేని వాడి యాజకత్వం ఎందుకు పనికి వచ్చిందండి? మన ప్రధాన యాజకుడు కనికర సంపన్నుడు. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా, నన్ను విడిచిపోకయ్యా. వేస్తే కేక, చక్క 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 నడుచుకుంటే అల్లంత దూరం పోయిన అడుగులు టక్కుమని ఆగిపోయినాయి. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నా